విశాఖ మిస్ వైజాగ్ నక్షత్ర కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తన భర్త ఎక్కడ ఉన్నాడో చెప్పాలంటుంది నక్షత్ర. నిన్న తన భర్త సాయి తేజ వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది నక్షత్ర. పోలీసుల ముందే సాయి తేజకు నక్షత్రకు మధ్య ఘర్షణ జరిగింది. వేరే అమ్మాయిని బైక్పై తీసుకెళ్లారు కానిస్టేబుల్స్. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లని అధికారులు. అయితే సాయి తేజ వేరే అమ్మాయిని తప్పించారంటూ నక్షత్ర ఆరోపిస్తుంది. రాజకీయ పలుకుబడి వల్లే తనకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడుతుంది. మొదటి నుంచి కూడా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నక్షత్ర. మొత్తం మీద తన భర్తను వేరే అమ్మాయిని తప్పించారంటూ నక్షత్ర ఆరోపిస్తుంది. ప్రస్తుతం తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలంటోంది. నిన్న తన భర్త సాయి తేజ వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది నక్షత్ర. ఇప్పుడు తన భర్త ఎక్కడ ఉన్నాడో మాత్రం చెప్పాలంటోంది. ఇది మొత్తం మీద విశాఖ మిస్ వైజాగ్ నక్షత్ర కేసులో అయితే ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఎస్, మనతో పాటు నక్షత్ర ఉన్నారు. ప్రస్తుతం నక్షత్ర ఉన్నారు విశాఖ స్టూడియో నుంచి. ప్రస్తుతం మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, నమస్తే అండి నక్షత్ర గారు. నా మాట వినపడుతుందా? వినపడుతుంది సార్, చెప్పండి. రైట్, నక్షత్ర గారు, ఏంటి అంటే నిన్నంతా కూడా హైడ్రామా జరిగింది. నిన్నంతా కూడా మీ భర్తను మీరు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, పోలీసులు ఎంట్రీ ఇచ్చారు, తర్వాత పెద్ద తతంగమే జరిగింది. తర్వాత ఏం జరిగింది అసలు? సార్ యాక్చువల్లీ అక్కడ వాళ్ళనైతే ఎప్పుడైతే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానో ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతున్నాం. పోలీసులు కూడా వచ్చారు సార్. పోలీసులు వచ్చి వెంటనే కేసు ఫైల్ చేసేయండి, మేము ఈ అమ్మాయిని స్టేషన్కి తీసుకెళ్తున్నాం అని చెప్పి స్టేషన్కి పట్టుకెళ్ళామని చెప్పారు సార్. మీడియాలో కూడా రికార్డ్ అయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి అమ్మాయిని 2 వీలర్ మీద పట్టుకెళ్ళడం జరిగింది సార్. మరి వెంటనే స్టేషన్కి వెళ్ళాను సార్. 3 టౌన్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరు రాలేదని ఆన్సర్ ఇస్తున్నారు సార్. నేను అప్పటికే మీడియాతో చెప్పాను, పోలీసుల దాకా వెళ్తే ఈ కేసుని తారుమారు చేస్తారని. అదే కదా సార్ చేసింది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏదైనా చేసేస్తారా సార్? నాకు అర్థం కాదు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం న్యాయం నా వైపు ఉందని అంత క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని అంత ఈజీగా ఎలా సార్ మాయం చేసేసారు? హస్బెండ్ లేడు, అమ్మాయి కూడా లేదు సార్. ఏమో సార్, నాకు తెలియదు. వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు అవుతారు. మరి ఏం చేయమంటారు సార్? నేను స్టేషన్కి వెళ్ళి ఎంత అడిగాను సార్. నాకన్నా ముందు ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఎక్కడుంది కానిస్టేబుల్ పట్టుకొచ్చారంటే నేను వెంటనే కానిస్టేబుల్ కాల్ చేశాను సార్. సో ఎవరైతే కానిస్టేబుల్ అక్కడ సీన్లోకి వచ్చారో ఆయనకి నేను వెంటనే కాల్ చేస్తే ఆయన ఏమోనమ్మా మీరెవరు నాకు తెలియదు, అసలు ఎక్కడ స్టేషన్ ఎక్కడ కేసు అని మాట్లాడుతున్నారు. నిన్నంత పెద్ద హైడ్రామా జరిగింది, అంత పెద్ద స్టోరీ జరిగింది, మీడియాలో అంత హైలైట్ అయింది. అయినప్పటికీ కూడా మీరెవరో నాకు తెలియదు అన్నారు ఆయన. అన్నారు సార్. అంటే ఏంటి అసలు ఆ అమ్మాయికి ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఆ అమ్మాయికి, మీ భర్తతో ఉన్నటువంటి అమ్మాయికి ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే సార్ ఉందంట సార్. ఎవరు అమ్మాయి? అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? తనే చెప్తుంది. అమ్మాయి అడ్రస్ ఒకటే తెలుసు సార్. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ, సారా అని కూడా పిలుస్తారంట. వంశీ ధర్మజ్ఞ అలియాస్ సారా. అమ్మాయిది వచ్చేసి ఈస్ట్ గోదావరి, ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర వేమగిరి అంట. ఇంతవరకు నాకు తెలుసు సార్. అడ్రస్ కూడా ఉంది నాకు తెలిసి, పిన్ కోడ్ అండ్ డోర్ నెంబర్ అది కూడా. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు నక్షత్ర? అంటే మీరు నిన్నంతా కూడా పోలీసులకు పట్టించారు, మీ భర్త వేరే అమ్మాయితో కలిసి ఉండడం ఇదంతా కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్నంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయిన సంగతి. సో ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పోలీసుల వైపు నుంచి ఎట్లాంటి సమాధానం ఉంది మీకు? సార్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నా కంప్లైంట్ రాసిమ్మన్నారు సార్. నేను వెంటనే కంప్లైంట్ కూడా రాసి ఇచ్చాను. సిఎస్ సార్ మాట్లాడారు, మాకు థ్రెట్ ఉందని చెప్తే అది ఒకటి బైండ్ ఓవర్ రాసిస్తామన్నారు. మరి పర్సన్స్ ఏరియా అంటే ముందు కౌంటింగ్ అయిపోయి అమ్మ మాట్లాడదాం అన్నారు తప్ప పర్సన్స్ని అయితే అట్లీస్ట్ స్టేషన్ దాకా కూడా పట్టుకు రాలేదు సార్. అంటే తప్పు చేసినోడు ఎలాగైనా పారిపోవచ్చా సార్? అంటే నేను పట్టుకున్నందుకు నేనైతే స్టేషన్ నుంచి పాపను పట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నాను సార్. నిన్నంతా అని స్టేషన్ చుట్టూని దొంగతనంగాని దొరికిపోయిన వాళ్ళు మాత్రం స్టేషన్ కూడా రాలేదు సార్. ఇపోయినా స్టేషన్కి రాకపోవడం ఏంటి సార్? అమ్మాయి ఊరికే ఎవడి బైక్ ఎక్కి రాలే కదా, ఒక కానిస్టేబుల్ అఫీషియల్గా మీడియా ముందు పట్టుకెళ్ళారు సార్.
నాకు ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరో తెలియాలి సార్. ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరో తెలియాలి. ఆ అమ్మాయి మీడియా ముందే నా అంత తెలుస్తాను అంటుంది. మీడియా ముందే మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని స్టేట్మెంట్లు ఇచ్చారు. మీడియా ముందే ఆ అమ్మాయి నీ అంత తెలుస్తాను, నువ్వు ఎలా బతుకుంటావు చూస్తానని నాకే ఛాలెంజ్లు చేసి చెప్తున్నారు ఇద్దరుని. సరే అమ్మాయి సంగతి, సరే అమ్మాయిని తప్పించుంటే కనుక ప్లీజ్ చెప్పండి సార్. ఇప్పుడు అమ్మాయిని మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ అమ్మాయిని తప్పించుంటే కనుక మరి మీ భర్త ఎక్కడున్నట్టు? మీ భర్త సంగతి పోలీసులు ఏం తేల్చారు? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు సార్? ఇద్దరు కలిసి నాకు తెలియదు సార్. అది ఇద్దరిని కలిసి తప్పించారు అనుకుంటున్నారా మీరు? అక్కడ ఇంటి దగ్గర అయితే లేరంట. ఎక్కడైతే సో అండ్ సో దస్పల్లా హిల్స్ లో అపార్ట్మెంట్ లో అయితే ప్రెసెంట్ లేరంట. తప్పించారని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఈ ఇద్దరి విషయంలో కూడా పోలీసులు పూర్తిగా వాళ్ళకి సహకరిస్తున్నారు. మీకు మరొకసారి పోలీసులను ఆశ్రయించినప్పటికీ, మీడియాను తీసుకెళ్లి ఇంత గొడవ చేసినప్పటికీ, రాద్ధాంతం చేసినప్పటికీ మీకు తిరిగి మళ్ళీ అన్యాయం జరుగుతుందంటారు. మరి అంతే కదా సార్. అమ్మాయి స్టేషన్కి ఇద్దరు కలిసి స్టేషన్కి వస్తారని చెప్తే నేను బయలుదేరాను సార్ స్టేషన్కి. కానిస్టేబుల్ అమ్మాయిని 2 వీలర్ మీద పట్టుకెళ్ళారు సార్. మొత్తం మీడియాలో రికార్డ్ అయి ఉంది చూడండి. మరి అక్కడి నుంచి రావాల్సింది ఎక్కడికి సార్? న్యాయంగా పోలీస్ స్టేషన్కి రావాలి సార్. న్యాయంగా పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు సార్? అంటే ఎవరు తప్పిస్తే వెళ్ళిపోయారు సార్? అంటే న్యాయం కూడా పనికిరాదా సార్? ఇంత అన్యాయమా సార్? ఒక దొంగతనం చేసిన ఎక్కడికి పట్టుకొస్తారు సార్? పోలీసుకు దొరికాక పోలీస్ స్టేషన్కే పట్టుకొస్తారు. మరి అంత అన్యాయంగా పోలీసే మాయం చేసేస్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? సరే మీరంటే ఇవాళ అడిగే ప్రయత్నం చేశారా? నా భర్త ఎక్కడున్నాడు, నేను పట్టుకున్న అమ్మాయి ఎక్కడుంది, అసలు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు ఏంటని పోలీసులు మీరు వాళ్ళు ఏమైనా విచారించారా? పోలీసులను అడిగారా? లేదు సార్, నేను ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. రైట్. అయితే నక్షత్ర, ఇక్కడ మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, మాట్లాడడం అయితే జరిగింది. చెప్పండి సార్. మీ మీద మీ భర్త కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత నుంచే గొడవలు, ఇంకా అసలు కంప్లీట్గా తన పేరెంట్స్కి దూరం చేసి సపరేట్గా ఉందామని అప్పటి నుంచే గొడవ పెడుతుంది. అందుకే దాంట్లో భాగంగానే ఇదంతా ఈ డ్రామా ప్లే చేస్తుంది, ఇదంతా కూడా నన్ను ఇబ్బందుల పాలు చేస్తున్నట్టు మీ భర్త అంటున్నారు. తన పేరెంట్స్కి దూరం చేశా సార్. అవును, తన పేరెంట్స్కి సపరేట్గా ఉండాలి, కేవలం మన ఇద్దరం మాత్రం ఉండాలి, మీ పేరెంట్స్ ఉండొద్దంటూ ఇదంతా చేసింది. గొడవ అక్కడి నుంచే షురూ అయింది మా మధ్య అంటున్నారు. సరే సార్, పేరెంట్స్కి దూరం చేసి నేను పోషిస్తాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతానని చెప్తారా సార్ ఏ ఆడపిల్లైనా? మీరు చెప్పండి. ఏ ఆడపిల్లైనా భర్త బాధ్యతగా పోషించాలని కోరుకుంటుంది కానీ సార్, ఏ ఆడపిల్ల సెపరేట్గా వెళ్ళిపోదాము, నాకు పెళ్ళైనప్పటికీ అబ్బాయికి జాబ్ కూడా లేదు సార్, అత్తమామలతో ఉండమనే నేను చెప్తాను, అత్తమామలతో విడిపోవాలి. నిన్న మా అత్తగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది సార్. నాతో అంత యాంటీ అయితే ఆవిడ యాంటీగానే మాట్లాడాలి కదా. నా గురించి ఆవిడే యాంటీగా మాట్లాడలేదే. నేను ఫాల్స్ కేసు పెట్టానా అని అడిగాను, లేదు అన్నారు. మనీ కోసం డిమాండ్ చేస్తున్నానని అడిగాను, లేదు అన్నారు. ఫాల్స్ ఎలిగేషన్ చేశానా తేజ మీద అని అడిగాను, లేదు అన్నాను. నేను ఎలాంటి దాన్నో అడిగాను, చెప్పారు. కానీ మీ భర్త అంటున్నారు 3 కోట్లు డిమాండ్ చేస్తారంట. మీరు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట నక్షత్ర. 3 కోట్ల కోసం ఇదంతా ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు. ప్రూవ్ చేయమన్నాను సార్. సార్ ఆరోపణలు వినండి, లిజన్ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఆరోపణలు చేయడానికి ఏముంది సార్? నోట్లో మాటలు వచ్చినాడు ఎవడైనా ఆరోపణ చేస్తాడు. ప్రూవ్ చేయడం కదా సార్ కావాల్సింది. ఇక నేను చేసిన ప్రూవ్ చేశాను. ఏ రూములో తిరుగుతున్నట్టు తింటున్నట్టు కాదు, డైరెక్ట్ గా పడుకున్నట్టు వాళ్ళ బెడ్రూమ్స్ లోనికి వెళ్ళి మరి నేను ప్రూవ్ చేశాను. ఆరోపణలు నేను చేస్తాను, ఆరోపణలతో పని లేదు సార్. ప్రూవ్ చేయమనండి. నేను చెప్పే ప్రతి మాటకి ప్రూవ్ చేశాను. అక్కతో పడుకుంటాను అన్నాడు, ప్రూఫ్ చేశాను. అమ్మాయిలతో తిరిగాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. పబ్జి గేముల్లో అమ్మాయిని ట్రాప్ చేశాడు అన్నాను, ప్రూఫ్ చేశాను. నేను చేసేది ఆరోపణలు కాదు. నేను మనీ కోసమే అది 3 crores ఏదో డిమాండ్ చేశాను అంటున్నారు కదా, ఫైన్ సార్. నా కోర్టు కేసు ఒకసారి నెంబర్ కూడా చెప్తాను, తీసుకోండి. నాది డీవీసీ మాత్రమే ఫైల్ అయ్యింది. అట్లీస్ట్ ఇంటర్న్ మెయింటెనెన్స్ కూడా నేను వేయలేదు. అంత మనీ కోసం డిమాండ్ చేసేదాన్ని అయితే ఇంటర్న్ మెయింటెనెన్స్ వేయాలి కదా సార్. ఓన్లీ డీవీఎస్సీసీ ఎందుకు వదిలేస్తాను? ఇంటర్న్ మెయింటెనెన్స్ అంటే మీకు తెలుసు, డివోర్స్ కాకముందు, కేసు ముందుకు వెళ్ళక ముందే పాపకి నాకు బాధ్యతగా మెయింటెనెన్స్ రావాలి. 4 years గా
ఇప్పటికి ఒక్క రూపాయి కూడా తన దగ్గర నుంచి రాకలేదు. నేను 3 crores డిమాండ్ చేశానని చెప్తున్నాడు. ప్రూవ్ చేయమన్నాడు సార్. 3 crores ఎక్కడ డిమాండ్ చేశానో, ఏ పేపర్ మీద రాసి ఇచ్చానో. ఆయన ఏమంటున్నారంటే మమ్మల్ని కలపండిరా బాబు అని నేను అందరినీ కాళ్ళ వేలబడుతున్నాను, కానీ ఆమె సపరేట్ అవ్వడానికి నిర్ణయించుకుంది. 3 కోట్లు అడుగుతోంది. ఇది ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా కనుక్కోండి మీరు అంటున్నాడు. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా చెప్తారంట మీ గురించి. కనుక్కోవచ్చు. ఏమని మీరు 3 కోట్లు అడిగిన విషయం ఏ గవర్నమెంట్ ఆసుపత్రి ఏ గవర్నమెంట్ ఆఫీస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చెప్తారు చెప్పమనండి సార్. ఏ అఫీషియల్ వచ్చి చెప్తారు చెప్పమనండి. నేను 3 కోట్లు అడిగానండి, నిరూపించమనండి. అప్పుడు 3 కోట్లు ఇచ్చాడా అది కూడా చెప్పమనండి. మీతో కలిసి సార్ అబ్బాయి నావెల్ డాక్యుమెంట్ లో చార్జ్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఆఫీస్ లో కూడా డిసిప్లినరీ యాక్షన్ కింద సస్పెండ్ చేసి పడేశారంట. ఇప్పుడు ఒకసారి కనుక్కోండి. సస్పెండ్ చేసేస్తే 40,000 రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు, కార్ కి ఈఎంఐ కడుతున్నాడు. ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి అండి అబ్బాయికి? ఏం పని చేసి సంపాదిస్తాడు? తెల్లారంతా పడుకుంటాడంట, రాత్రి 8 గంటలకు బయటకు వెళ్ళి రాత్రి అంతా షికార్. అంటే రాత్రి కూడా ఏమైనా వర్కింగ్ హౌస్ ఉన్నాయి సార్ ఎక్కడైనా? ఇప్పుడు ఏం చేయడా ఆయన? ఏం వర్క్ చేయడా సార్? లేదు సార్, సస్పెండ్ అయిపోయాడంట. అక్కడ వాచ్మెన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు తెల్లార్లు పడుకుంటారు, తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం వరకు చక్కగా పడుకొని సాయంత్రం 7:30, 8 చేసి బయటికి వెళ్తారు, మళ్ళీ 1 గంట 2కి ఇంటికి వస్తారు. మళ్ళీ తెల్లవారులు అక్కడ అలా ఉంటారు బయటే తెలివేసి, మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి 7 గంటకి పడుకోపోతారు. ఇంకా మళ్ళీ రాత్రి 7 అయ్యే వరకు లెగారు. అయితే ఇక్కడ నక్షత్ర గారు అయితే తేజ ఏం చెప్తున్నారు? నెక్స్ట్ వన్ థింగ్ సార్, అబ్బాయి పబ్జి గేమ్స్ కి అడిక్ట్ అయిపోయి మా హస్బెండ్ తేజ త్రిపురాన వచ్చి ఒక మాట అన్నాడు సార్. ఇంకొక ఎక్స్పర్ట్ ఏమన్నాడంటే, నేను పెళ్ళి అయిపోయినా నాతో రిస్క్ ఉండదు, మీలంట బయట తిరిగే వాళ్ళేమో, కానీ నేనేం చేస్తే సైలెంట్ గా చేసుకెళ్ళిపోతాను అని ఒక చెప్పిన రికార్డ్ ఉంది సార్. ఒకసారి మీకు అది ప్లే చేస్తాను, ఒకసారి వినండి సార్. పబ్జి గేమ్లు అంటారు కానీ సార్ డేటింగ్ ఏంటి సార్? పబ్జి గేమ్స్ లో వచ్చిన ఉపయోగం ఏంటి సార్? వీళ్ళతోని వాళ్ళతోని కనెక్షన్స్ పెట్టుకొని మీరు అడగలేదా? బయట ఎక్కడో మీట్ అయ్యి సరే ముందు మీరు ఆడియో వినిపించండి. ఒకసారి అలా అడిగినందుకు సార్ నేను చచ్చిపోయేంతలా కొట్టారు సార్. ఒకసారి ఆడియో వినండి సార్. రైట్. లైట్ ఒక్క నిమిషం బ్రో. అరే వెళ్ళి ఎవరి మీద ఎక్కే ముందు హెడ్లైట్లు కొట్టేయాలరా. కొడితే అవుతారు కదా. నువ్వు అక్క ఆడు అక్క దింగి ఏమన్నా కొత్త చూసుకుని దుచ్చుకున్నట్టు ఉంటది. బండిలోనే ఉన్నాం కదా, మీరు మామూలుగా ఎరబడినా ఓకే. హలో చెప్పు. అయితే అది మ్యాటర్. సెనోరిటా ఎట్లా ఉంటుంది? బేసిక్ గా సెనోరిటా అనే దాన్ని నేను కావడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, ఎందుకంటే ఆమెకి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒకటే డైలాగ్ ఆమె కొట్టానంటే, నువ్వు మర్చిపోయావు తేజ ఏటో, నువ్వు రావాలి అంటే ఆ పరిట వస్తుంది. అది తెలుసు, అర్థమైంది. ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని అంటే ఆమెకి అంటే ఆమెను తప్పు ఒకటి, ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మనందరం మాడుకున్న తర్వాత రెడ్ లైట్ ఫుడ్ నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో ఆ అమ్మాయి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి, నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఎవరుకుంటానా? అది తిరిగింది ఓకే. కాకపోతే అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్ లో 4 నించుకుంది. నేను స్పీడ్ లూసర్ అవి మీ అందరం ఒకటే, మేమందరం ఒకటే బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ నించుకుంది. ఒకటే బ్యాచ్ లో 4కి తెలియకుండా కలిపింది. ఒకేసారి కలిపింది, మనకు తెలియదు, మన లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తప్పుగాడు. అంటే అఫ్ కోర్స్ తప్పుగా మాడుకోకూడదు, నేనేమనట్లే. ఇప్పుడు తప్పుగా మాడకూడదు బ్రో, కానీ ఇక్కడ తేజ్ గాడు తోపుగాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాబుల్. ప్రతి మొగోడు క్యాబుల్లే, ఎవరికి లేదు. ప్రతి ఓడు మొగోడే, ప్రతి ఓడు క్యాబుల్లే.
కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు. నాకు పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు. పెళ్లి అయిపోయింది, నేను ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను కానీ బయట ఎలా మాడతాను? వాట్ ఎవ్రీ వన్ ఫీల్ జనరల్ సేయింగ్. ఇందాక నేను తేజ వెనకాల తేజ స్టాండర్డ్స్ లో మనం కలుపుకోవాలనిపిస్తే కలుపుకోగలను బ్రో. నాకు ఇష్టం ఉండదు అంటే. హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్. అంటే ఏం లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్ లో ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో ఎంతమందితో అక్కడ సంభాషించారనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్ ఇది ఒక పబ్జి గేమ్ లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అని ఒక గ్రూప్. ఓకే, అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జి గేమ్ లోని ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు. ఇంకొక అమ్మాయి అంట వీళ్ళ గ్రూప్ లో ఉన్న నలుగురిని ఒకేసారి ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయే. తేజ అనే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే కనెక్షన్ పెట్టుకున్నాడో అప్పుడు పబ్జి గేమ్ లోని ఆ అమ్మాయి ఆ స్క్వాడ్ లో ఉన్న అందరితోని కనెక్షన్ పెట్టుకుంది. అది తెలిసిపోయి తేజ చాలా ఫీల్ అయిపోయి చెప్పిన మాటలు సార్. సరే, ఇప్పుడు అబ్బాయితో చెప్తున్న మాటలు అవి. అచ్చా, రైట్. అసలు ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది? ఇప్పుడు నిన్న గొడవ చేశారు కదా, సో నిన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఆ అమ్మాయి సారా అంటున్నారు కదా, అలియాస్ సారా అన్న. సారా ఎక్కడ పరిచయం అసలు మీ హస్బెండ్? నాకు తెలియదు సార్. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరికి హైదరాబాద్ లో పరిచయం అని చెప్పారు, ఒకరు డేటింగ్ యాప్స్ లో పరిచయం అని చెప్పారు. నాకైతే డైరెక్ట్ గా ఏం తెలియదు. రైట్. అలాగే పబ్జి గేమ్ గురించి మీరు చాలా పర్టికులర్గా చెప్తున్నారు. అసలు పబ్జి వల్లే నా భర్త మొత్తం కంప్లీట్గా వ్యసనపరుడయ్యాడు, ఉమెనైజర్ అన్నట్టు. ఎంతమందితో ఇలాంటి వ్యవహారం నడుపుకుంటాడు మీ హస్బెండ్ పబ్జి ద్వారా? నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో ఒక 35 అమ్మాయిలు ఉన్నారు సార్. 35 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? నిజమా? 35 మంది వచ్చారు మీ దగ్గరికి, నిజమా ఇది? చెప్పారు. అవును సార్, అవును సార్, ఫోన్లో చెప్పారు. అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఈ 35 మంది మీకు చెప్పినట్టుగా? అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా? కొన్నైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ. దానికి సంబంధించి వెతుకుతున్నారా మీరు ఇప్పుడు? అవును సార్. రైట్. ఇగోండి సార్, ఆ అమ్మాయిలతో అప్పుడు చాటింగ్ చేసినవి. ఒక్క నిమిషం. ఏమని అమ్మాయిని ఫోర్స్ఫుల్గా అడగడం. ఈ పర్టికులర్ చాటింగ్ లో ఉన్న అమ్మాయి అయితే షీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ సార్. అక్క రోజుకొక వర్జిన్ కావాలంట, నీతో వచ్చిన ఫ్రెండ్స్ ని కూడా సెట్ చేయని చెప్పి అడిగాడు తేజ నాకు అని చెప్పి. ఇక్కడ ఎస్ నక్షత్ర, ఇక్కడ రైట్, ఇక్కడ ఫీడ్ చేసుకున్నారు తేజ యాక్టర్ అని ఫీడ్ చేసుకున్నట్టున్నారుగా బహుశా? అవును సార్, అవును. అది ఆ పేరు మీరు ఫీడ్ చేసుకుందా, వాళ్ళు అటువైపు నుంచి ఉండదు అక్కడ? లేదు, అవతల అమ్మాయి సేవ్ చేసుకున్న చాటింగ్స్ నాకు స్క్రీన్ షాట్ చేసి పంపారు సార్. రైట్. అంటే మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు, బట్ ఇక్కడ మీ హస్బెండ్ తేజ చెప్తుంది ఏంటంటే అసలు నక్షత్ర దగ్గర నిజాలు లేవు, నిజాలు లేనప్పుడే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతోంది నక్షత్ర అంటాడు. బ్లాక్ మెయిల్ దేనికి సార్ నేను చేయాల్సి వచ్చింది? అది కూడా క్లారిటీ చెప్పండి. అదే సో ఇవి కొన్ని బ్లాక్మెయిల్ దేని గురించి ఒక్కసారి మీకు ఇవన్నీ పాసిబుల్ అయితే మీరు కొంచెం చదివి చెప్పే ప్రయత్నించండి. ఎందుకంటే వ్యూవర్స్కి అంత క్లియర్గా జూమ్ చేసినప్పటికి కూడా అంత అర్థం చేసుకోలేకపోవచ్చు బహుశా చూసే వ్యూవర్స్. అంటే మీరు కొంచెం చెప్పగలిగే ప్రయత్నం చేయండి. అంటే అసలు ఏంటి దాంట్లో సారాంశం ఏంటి, అసలు ఎలాంటి సంభాషణ జరిగింది, ఎలాంటి చాటింగ్ జరిగింది, అసలు మీ హస్బెండ్ ఎట్లా ఎరవేసేవాడు అమ్మాయిలకి, దాంట్లో ఏంటి చాటింగ్ చెప్తున్నాను సార్. మాట్లాడుతున్నావా, చూసావా, గేమ్కి వస్తావా అని చెప్పి ఈ అబ్బాయి అడుగుతూనే ఉన్నాడు సార్ కంటిన్యూస్ గాని.
నేను నాకు కాల్ చేస్తే కానీ గేమ్లో పడుకుంటా అని 4:30 వరకు ఉన్నావా అని అమ్మాయి అడిగింది. ఐ థింక్ సంథింగ్ మూవ్డ్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్స్ ఓకే, డోంట్ కాల్ మీ అగైన్, డోంట్ ఆస్క్ ఫర్ గేమ్, ఐ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్ అని అమ్మాయి పెట్టింది. పెట్టగానే సీరియస్లీ ఐ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రైట్ నక్షత్ర ఒక విషయం చెప్పండి సార్. ఎస్, ఇది పబ్జి అనేది ఒక వ్యసనంగా అందరూ భావిస్తుంటారు. జనరల్గా వ్యసనం ఒక అలవాటు అంట. సో ఇది అక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ కేవలం ఆటపరంగానే జరిగిన సంభాషణ అనుకోవచ్చా, లేదంటే అవుట్ ఆఫ్ గేమ్ నిజంగానే ఫిజికల్ రిలేషన్ కి గేమ్ లోనే అంట? వినండి సార్, వినండి. రైట్, గేమ్ లోనే ఏమైందంటే వీళ్ళు ఒకరికి ఒకరు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్ కదా సార్ ఇది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఆడుకునే గేమ్ లోని ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అబ్బాయితో ఆడితే నేను లేకుండా నువ్వెందుకు ఆడావు అని తేజ అడగడం. ఇదేంటి, ఇది గేమ్ కదా ఎవరైనా ఆడొచ్చు అంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఆడతావా, నాకు నీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో నీకు తెలీదా అని తేజ చెప్పుకున్నాడు. సో వాట్ షుడ్ ఐ డూ సార్? రైట్, సరే దీనికంటే ముందు ఒకసారి తేజ అమ్మాయితోని సార్ నెక్స్ట్ అమ్మాయిలతోని లిజన్, అమ్మాయిలతోని తేజ అడుగుతాడు నైట్ కాల్స్ చేసి నూడ్ కాల్స్ చేయమని అడుగుతారని నేను ఒకటి విన్నాను సార్. అది ఎంతవరకు నిజమో నాకు సీరియస్లీ తెలీదు అది, బట్ అది నేను మీకు చూపిస్తాను, ఆగండి. ఆ అమ్మాయితోని చూడండి మిడ్ నైట్ కాల్ చేయమని లైక్ హీ వాజ్ రిక్వెస్టింగ్ అనమాట తన్ని. వినిపిస్తాను, వినండి. కాల్స్ వచ్చేస్తున్నాయి నాకు. అదే మొత్తం మీద 10ల సంఖ్యలో ఉన్నారు బాధితులు. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం 35 మంది దాదాపుగా మీతో టచ్ లోకి వచ్చారు. ఏంటి మా పెళ్ళి అయిపోయినాడు సైలెంట్ గా నేను గుంటున్నా కొడుతుంది కాదు. ఐ హావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ అవుట్ సైడ్. నా వాల్యూ నాకు ఉంటుంది. నేను ఆ వాల్యూ ఎక్కడ పోగొట్టేసుకుంటున్నాను అని భయంతోనే చెప్తున్నాను కదా. నాకు అదే ఎమోషన్, నా ఎమోషన్ అదే. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎంతమంది అమ్మాయిలు పిచ్చినా కూతురులో వెనకాల పడతారు, ఒక్కసారి ముఖం చూపించి ఒకసారి మాట్లాడని. నేనెందుకు ఇంతలా హై అయిపోతున్నాను? ఎందుకు అందరిలాగా ప్లే సార్ విన్నారా? అమ్మాయిలు పిచ్చెక్కిపోతారంటే ఒక్కసారి మొహం చూపించమని. ఇందాక ఒక అమ్మాయి వాయిస్ కూడా వినబడింది సార్. ఒక అమ్మాయి నాకు స్టేట్మెంట్ ఇచ్చింది సార్, ఇది ఒకసారి వినండి. ఈ కాన్వర్సేషన్ ఏంటంటే, ఏ అమ్మాయి అయితే నాకు పబ్జి గేమ్ లో ట్రాప్ అయి దొరికిపోయింది అన్నారో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడిస్తే అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ వినండి సార్ ఒకసారి. తేజతో అమ్మాయి మాట్లాడిన స్టేట్మెంట్ మాట్లాడండి. రైట్. హలో హలో మిస్టర్ తేజ త్రిపురానా? హలో, ఏ రోజైనా నీతో పడుకున్నానా? ఒరే చెప్పు, ఎవరన్నారు? నేను ఏ రోజైనా నీతో పడుకున్నానా అన్నారు? నేను అడుగున్న దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఓకే, లేదు 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 లేదు. నీతో పబ్బులకు తిరిగానా? లేదు. ఎవరన్నారు? నీకు ఎవరన్నారో అన్నది నీకు అనవసరం. నేను నీతో పబ్బులకు తిరిగానా? లేదు. రూమ్లకు వచ్చానా? లేదు. నేను కలిసిన రోజు బర్త్డే రోజు నేను నీతో నైట్ అంతా ఉన్నానా? లేదు. నిజం చెప్పు తేజ. పక్కన మా మదర్ ఉన్నారు. క్లియర్? నేను చెప్తుంది నిజమే కదా, నాకు అబద్ధం ఆడాల్సిన పనే ఉంది. ఓకే, నాకేం పని ఉంది? ఎవరు చెప్పారు ఈ స్టోరీ? నాకు ఈ విషయం గౌతమ్ అండ్ భార్గవ్ చెప్పారు. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు అలా వాగావు? యు ఆర్ నాట్ ద ఫస్ట్ పర్సన్. నాకు నలుగురు చెప్తున్నారు. ఏంటి, ఏం జరిగింది, ఎవరు చెప్పారు? అదంతా నాకు అనవసరం. నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు తాగి వాగావు? నేను చెప్పాను కదా, నేను భార్గవ్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడాను. ఒకరోజు చేస్తున్నాను కానీ నువ్వు నాకు ఏంటి ఓకే ప్రొటెక్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వు నా లైఫ్ కాపాడేసావు. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఏంటి దానికోసం నేను నాతో పడుకున్నావు ఎవరికైనా చెప్తావరా? అసలు సిగ్గున్నారా నీకు? నేను చెప్పానా? నువ్వు
యాక్చువల్లీ ప్రూఫ్లు ఇవన్నీ ప్రూవ్ చేసుకోవడం నాకు అనవసరం. నాకు ఓన్లీ నా పేరెంట్స్ దగ్గర నేను జెన్యున్ ప్రూవ్ చేసుకోవడం మాత్రం నాకు అవసరం. నువ్వు నీ పిల్లల్ని ఐ మీన్ లైక్ తన్ని ఎలా ఉన్నావు ఇది అది నేను రెస్పెక్ట్ ఇచ్చా. ప్రతిరోజు నీకు పెళ్ళైన తర్వాత నీ బ్రో అని తప్ప ఏమైనా పిలిచానరా నేను? నువ్వే వీడియో కాల్ ఒక రోజు చేసి ఇదిగో మా పాపను చూపిస్తాను అంటేనే కదా నేను ఆ రోజు అర్జెంట్ గా చేయంటే చేశాను. ఓన్లీ ఆ రోజు ఇగో మా పాపను ఈ రోజు చూపిస్తాను, ఇగో ఇప్పుడే చేయంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఈ టైంలో కూడా బిజీ ఏంటమ్మా ఒకసారి చెయ్యాలి అంటేనే కదా నేను చేశాను. ఇది కాకుండా నీకు నీ అనుకోండి నేను పడ్డానా? లేదు. నీ వెనకాల నేను పడ్డానా? లేదు. అసలు అయినా తాగుడు అనేది నీకు జబ్బు ఉండని ఏదైనా ఉండని వేరే ఎవరి దగ్గర తాగేసి నా గురించి చెడ్డగా వాగితే రేపటి రోజు ఓకే ఇప్పుడు రికార్డులు ఇవన్నీ నాకు అనవసరమైన విషయం. రేపటి రోజు నా లైఫ్ ఏంటి? ఇవన్నీ ఒకవేళ వింటే మీ వైఫ్ పరిస్థితి ఏంటి? సరే లెట్ థింగ్స్ హ్యాపెన్. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నాకు నువ్వు నీ వైఫ్ నా పేరు చచ్చిపోతానంటు. ఐఎమ్ గెటింగ్ థ్రెటనింగ్ కాల్. ఓకే మీ వైఫ్ చనిపోతానంటు. ఇప్పుడు నేనేం చేయాలి? దానికి నేను ఎందుకు కారణం అవుతాను? ఆ పాపను చూస్తే నాకే జాలేస్తుంది. ఓకే ఇదంతా ఎవరు? ఈ స్క్రిప్ట్ ఏంటి అసలు? స్క్రిప్ట్ పెట్టింది ఎవరు? బయట ఒకటి చెప్పు. నేను పడుకున్నానా? లేదు. ఈ విషయం నువ్వు గౌతమ్ దగ్గర ఎందుకు ఎక్స్పోజ్ చేయొచ్చు? నేను గౌతమ్ దగ్గర ఎక్స్పోజ్ చేయలేదు. నేను ఒక్క స్పీడ్ దగ్గరే మాట్లాడాను. ఎందుకు మాట్లాడు? అంత అవసరం నీకేం పట్టింది? స్పీడ్ నీ గురించి నా గురించి తప్పుగా మాడుతుంటే నేను స్పీడ్ దగ్గర అన్నా, నువ్వు నాకు చెప్పకూడదు, నాకు తెలుసు తన గురించి, తన నా ఫ్రెండ్, నువ్వు తన గురించి నాకు చెప్పక అని చెప్పి నన్ను డిపెండ్ చేస్తావంటే ఒక విధంగా డిపెండ్ చేస్తావు అనుకున్నాను కానీ వాడు నన్ను టార్చర్ పెడతాను పొరపాటు నీ దగ్గర ఒక్కరోజు ఓపెన్ అయినందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడతావని నేను అనుకోలేదని. నువ్వు అసలు అన్ని ఆన్సర్లకి ఆన్సర్లు నో అయినప్పుడు మోసం చేసినట్టు ఎలా అవుతుంది? సార్ విన్నారు కదా, అమ్మాయిలు తన దగ్గర పడుకున్నారు అని 10 మందికి నీచంగా చెప్పుకునే అంత మహానుభావుడు మిస్టర్ తేజ త్రిపురాణ. సరే ఇప్పుడు ఏంటి, ఏం అలవాట్లే అసలు తేజకి? పబ్జి ఆడతాడు, ఉమనైజర్ అన్నారు, మందు తాగుతాడా, ఏమన్నా డ్రగ్స్ అలవాటు? సార్ మందు తాగుతాడు అండ్ డ్రగ్స్ కూడా తీసుకుంటాడు సార్. అది చెప్తాను సార్, జిమ్ కి వెళ్లే వాళ్ళు స్టమక్ కి అదేదో ఇంజెక్షన్ వేసేవాడు సార్. ఓకే. ఆట్రిపిన్ అనే ఒక మెడిసిన్, ఒక బాక్స్ స్టమక్ కి వేసుకుని ఇంజెక్షన్ అంట. ఎస్, ఆ డ్రగ్ నేను ఒకసారి హాస్పిటల్లో మా డాక్టర్ కి చూపించాను. సార్ ఇలా మా హస్బెండ్ ఇది తీసుకుంటున్నారు, సేఫా కాదా అనేసి. ఇలాంటివి తీసుకుంటే పోలీసు వెంటనే లాన్ వేసేస్తారని మా డాక్టర్ చెప్పారు సార్. అంటే అంత పవర్ఫుల్ డ్రగ్ తీసుకుంటున్నాడా అనేసి నేను ఆ రోజు కూడా క్వశ్చన్ చేస్తే, ఆ రోజు కూడా తను చెప్పిన మాటలు ఎలాంటివి అంటే ఇట్స్ ఓకే నేనేం చేయట్లేదు, ఇప్పుడు ఆపేస్తానులే ఇంకా అని ఆ రోజు నాతో అన్నాడు. బట్ స్టిల్ హీ కంటిన్యూస్. ఇప్పుడు ఇందాక ఒక ఫోన్ సంభాషణ వినిపించారు కదా, ఇంతకీ ఆ అమ్మాయి పేరు మీరు రివీల్ చేయగలరా? ఇందాక ఫోన్ సంభాషణలో మాట్లాడిన అమ్మాయి ఎవరు అసలు? ఆమె పేరు గుర్తుంది, స్టీల్ ప్లాంట్ పేరు ఉంది సార్, చూపిస్తాను, చెప్తాను సార్. వాళ్ళకి మ్యారేజ్లు అయిపోయి చెప్పానంటే ఇప్పుడు పర్వాలేదా? రైట్, ఫోటో చూపించమంటే చూపిస్తాను సార్, బ్లర్ చేసేస్తానంటే ఫైన్. ఇప్పుడు ఫోటోస్ ఉన్నాయి. రైట్, ఫోటోస్ మీరు మాకు మా ప్రతినిధికి ఇవ్వండి, మేము తర్వాత డైరెక్ట్ నేరుగా దాన్ని ప్రసారం చేయలేము, ఎందుకంటే వాళ్ళకున్న ఇబ్బందుల దృష్ట్యా, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ దృష్ట్యా కొంతమందికి అందులో మ్యారేజ్లు అయిపోయి సార్. రైట్, ఆఫ్ కోర్స్ మనం వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళని కూడా బజార్కు లాగాల్సిన అవసరం మనకు లేదు. రైట్, బట్ ఇలా ఎంతమంది వాళ్ళ ప్రైవసీకి సంబంధించి నేను వదిలేస్తాను. ఎగ్జాక్ట్లీ రైట్. ఇలా ఎంతమంది ఇప్పటి వరకు, అంటే మీరు ఒక 35 మందికి సంబంధించి చెప్పారు, ఇంకా 35 కాకుండా ఇంకా ఇలా చాలా మందితో అట్రాక్ట్ చేయడము, ఏమార్చడము, ఒకరు తెలియకుండా ఒకరిని ఇలాంటి ఉచ్చులోకి లాగడము, దింపడము, అమ్మాయిల్ని ఎరవేయడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఎప్పటి నుంచి నడుపుతున్నాడు సార్? పెళ్ళైనప్పుడు నా భర్త శ్రీరామచంద్రుడు అనే ఫీల్ అయ్యాను సార్. ఎన్ని మిస్టేక్స్ చేసినా కళ్ళు మూసుకొని భరించాను. ఎందుకు అంటే కేవలం ఈ అబ్బాయి క్యారెక్టర్ వెరీ లాయల్ అని నమ్మాను కాబట్టి. ఎప్పుడైతే క్యారెక్టర్ ఎంత దిగజారిపోయి ఉందో ఆ రోజు ఫిక్స్ అయిపోయింది సార్.
ఇలాంటి నా కొడుకు ఉండకూడదు, ఇంకా ఇలాంటి వాడికి పనిష్మెంట్ పడకుండా ఉండకూడదు. ఎంత నీచుడంటే భార్య మీదకి ఇలా చేతులు పైకి పెట్టి నా మీద పడిపోయి నా మొహం మీద ఉమ్మేసి, అదొక సైకోయిజం సార్. మొహం మీద నా పాప పక్కనే నించుని ఉంది సార్, నా పాప పక్కనే నించుంటే నా మొహం మీద ఉమ్మేసి నన్ను నాకి నా మొహాన్ని అంతాని ఒక సైకో బుద్ధిని అదే ప్రదర్శించేవాడు సార్. నేను ఇలా నడుచుకొని వెళ్ళాను అనుకోండి, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాయి, ఎవరున్నా నా నైటీ ఉన్నదో ఇంట్లో నైటీ వేస్తే నైటీ పైకి ఎత్తడం, ఎక్కడ అందరి ముందా బ్యాడ్ గా టచ్ చేయడం, అందరి ముందు సార్. ఎస్, అందరి ముందు. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్. అంటే ఎప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి? చెప్పాను సార్. ఎప్పుడు అంటే మిమ్మల్ని చేతులు అలా పెట్టి మొహం మీద ఉమ్మడం అనేది ఆ బెడ్రూమ్ లో చేశాడు, అది కూడా అందరి ముందు చేశాడు? 2020 నుంచే సార్, ఇవన్నీ స్టార్ట్ అయింది 2020 నుంచి. ఆ సైకో బుద్ధి అయితే మొదటి నుంచే ఉంది సార్. నేను ఈ అబ్బాయి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అన్ని చెప్తున్నాను మీకు. ఒకసారి పెనంతో బుర్ర మీద కొట్టేశాడు సార్. వాస్తవానికి చాలా ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఒక అమ్మాయిగా మీరు చాలా ఓపెన్ గా చెప్పుకోగలుగుతున్నారు నిజంగా. అంటే అప్రిషియేట్ యూ. బట్ అంటే ఇదంతా ఇంత జరుగుతుంటే మరి ఎవరు ఏం చెప్పే ప్రయత్నం చేయలేదా? అంత చండాలంగా మీరు చెప్తుంటే మళ్ళీ నాకు రిపీట్ చేయాలంటేనే చాలా అదిగా అనిపిస్తుంది. బట్టలు లేపడం 10 మందిలో మీరు నడుస్తుంటే ఎప్పుడైతే నా మొహం మీద ఉమ్మేసి నాకేడా సార్, మా మమ్మీ వాళ్ళు చూసేస్తారు. అది మా మమ్మీ ఉన్నారు అక్కడే, మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. ఏం క్వశ్చన్ చేయలేదా ఏంటి సైకోయిజం ఏంటి? వెంటనే అడిగితే సార్ నేను గట్టిగా అరిచి ఇలా తోసేస్తే ఏంటి తేజ ఇలాంటి బిహేవియర్ అని మా మమ్మీ అడిగితే ఇక్కడ కొట్టాడు సార్. ఇక్కడ ఎలా కొట్టాడంటే ఇయర్ రింగ్ ఊడిపోయింది, వెనకున్న విజ్డమ్ టీత్ హాఫ్ బ్రేక్ అయిపోయింది, వెంటనే వెళ్ళిపోయాడు. రైట్. ఇక్కడ ఇంకొక మాకు ఒక ఇమేజ్ వచ్చింది, మీ కాలు విరిగినట్టుగా కూడా అనిపిస్తుంది. అది ఎప్పుడు విరిగింది? అంటే ఎక్కడ కొట్టాడు, ఎందుకు అంతలా కాలు విరిగి సిమెంట్ పట్టి వేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు మీకు? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, తేజ దగ్గరే ఉంటున్నప్పుడు నేను హైదరాబాద్ అర్జెంటుగా వెళ్ళిపోవాలి అంటే నేను అన్నాను ఇప్పుడే గొడవలు కొంచెం కొంచెం సెట్ అవుతున్నాయి, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడే వచ్చాను కదా, అది పీక్స్ కోవిడ్ టైం సార్. ఇప్పుడు నువ్వు వెళ్తే పాప ఇంట్లో ఉంది, ఇప్పుడు ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు, ఇప్పుడు వెళ్ళొద్దు అని అన్నందుకు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళను, ఉంటే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు హైదరాబాద్ వెళ్తే ఇక్కడే ఉండిపోతాను కానీ నువ్వు ఇప్పుడైతే వెళ్ళొద్దు అని అన్నందుకు మెట్లు మించి నన్ను తోసేస్తే, ఫస్ట్ ఫ్లోర్ అనమాట మాది, గ్రౌండ్ ఫ్లోర్లోకి పడగానే కాలు అంతా ట్విస్ట్ అయిపోయి ఫ్రాక్చర్ అయింది సార్ 2021లోనే. సరే, మీ గేమ్స్ ఆడేసి ఒకసారి ఒక అమ్మాయితో వల్గర్ గా మాట్లాడడం విని నేను క్వశ్చన్ చేసినందుకు ఆ రోజు 2:30కి వచ్చాడు సార్ ఇంటికి, అడిగినందుకు వేడి అట్ల కాడ కాల్ చేసి ఇక్కడ పెట్టేశాడు. ఐ థింక్ యూ హ్యావ్ దోస్ పిక్చర్స్. రైట్, కనబడుతుంది, అంత అర్థమవుతుంది. ఆ పిక్చర్ చూస్తేనే మాకు కూడా అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే ఏంటి అసలు, అంటే అర్ధరాత్రిలో వచ్చేవాడంటే డ్రగ్స్ తీసుకునేవాడు, అంటే ఇంట్లోనే తీసుకునేవాడా లేదంటే పబ్బులకి ఇంకేదైనా అమ్మాయిలతో పాటు వెళ్ళి లేదా ఇంకేదైనా పార్టీలకు వెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం కానీ ఇలాంటి మత్తును ఎక్కించుకోవడం ఇట్లాంటి అలవాట్లు బయట చేసేవాడా, ఇంట్లో కూడా చేసేవాడా? సార్ నాకు ఇంట్లో వరకు అయితే ఆ ఇంజెక్షన్ ఒకటే తెలుసు సార్. ఇంజెక్షన్ స్టమక్ కి వేసేవాడని చెప్పాను కదా, ఏదైతే డాక్టర్ కి చూపించాను అన్నాను. ఓకే, ఆ బాక్సెస్ కూడా అబ్బాయి వాడిన బాక్సెస్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. అదొక్కటే నాకు తెలుసు సార్. ఒకసారి ఉన్నాయి సార్, నేను తీసుకురాలేదు, నా దగ్గర ఉన్నాయి. ఒకసారి ఆఫీస్ లోని పార్టీ ఉంది అని చెప్పి హోలీ రోజు ఇంటిలో బయటకు వెళ్ళిపోయాడు సార్. బయటకు వెళ్ళిపోయి ఎన్ని కాల్స్ చేస్తున్నా ఆన్సర్ అటెంప్ట్ లేదు సార్. తనకి ఫోన్ అదే ఊరికే ఆన్ అయిపోయి అంతా పబ్ సాంగ్స్ వినిపిస్తున్నాయి సార్. అయితే ఆఫీస్లో పార్టీ అయింది, మ్యూజిక్ పెట్టారని చెప్పాడు. తను రిటర్న్ అవుతున్నప్పుడు కొన్ని కాల్ చేస్తుంటే మరి ఎలా కాల్ లిఫ్ట్ అయిపోయిందో, తన కాల్ అక్కడ ఆన్సర్ అయిపోయింది. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు, చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. ఇంక నేను ఆ వర్డ్స్ యూజ్ చేయలేను. అరే అది బాగుందిరా, ఇది దీంతో సూపర్ డాన్స్ చేశాను, ఇది అది. నేను ఇంటికి రాగానే అడిగాను సార్, మా మమ్మీ వాళ్ళు కూడా తెలియకుండా అడిగాను, ఏంటి నువ్వు ఇలా మాట్లాడంటే, నేనా చిచ్చి నేను కాదు, నా ఫ్రెండ్స్ అలా మాట్లాడుకుంటే నేను విన్నాను, తప్పురా అని చెప్పాడు నాతో. రైట్, మొత్తం మీద మిమ్మల్ని అంటే చాలా రకాలుగా ఏమార్చినట్టుగా కనబడుతుంది. కానీ మీరు నిజంగా ఇందాక శ్రీరామచంద్రుడు అనుకున్నాను, నా భర్త అనుకున్నారు. ఇదంతా అసలు ఏంటి అసలు? అంటే నేను ఒక్కసారి మళ్ళీ మీ బ్యాక్ వెళ్ళదలుచుకున్నాను. మీరు ఎప్పుడు ఎలా ఆయనతో కనెక్ట్ అయ్యారు, అసలు ఈ మ్యారేజ్ దాకా ఎలా దారి తీసింది, అప్పుడు మీకు ఎలా
అనిపించినటువంటి తేజ తర్వాత ఆ తేజలో ఎలాంటి మార్పులు ఎప్పుడు కనపడ్డాయి, అసలు ఏంటి కొంచెం చెప్తారా దీని గురించి? సార్ నాకు 2015లో మ్యారేజ్ అయింది. 2016లో పాప పుట్టింది సార్. మాది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా సార్ ఇంట్లో అందరినీ ఒప్పించి చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేశారు సార్ మా పేరెంట్స్. పాప పుట్టే వరకు బాగానే ఉన్నాడా? ఇదిగోండి సార్ నా మ్యారేజ్ ఫొటోస్ చూపిస్తున్నాను. అన్నవరంలో మ్యారేజ్ అయింది సార్. రిసెప్షన్ వచ్చేసి ఇక్కడ దసపల్లిలో చేశారు సార్. ఓకే ఓకే చేశారు సార్. బట్ స్టిల్ ఏంటంటే సార్ పెళ్ళైనప్పటి నుంచి డబ్బులు కావాలి అనేది మాత్రం ప్రధానంగా నన్ను వేధించుకొని తినేదైతే నాకు డబ్బులు కావాలి. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, వెళ్ళి మీ పేరెంట్స్ని అడుగు ఇంత తీసుకురా అంత. ఆ కార్లో డీజిల్ కూడా మా డాడీయే కొట్టించాలంట సార్ వాడు చెప్పేది. ఇంట్లో గ్రాసరీస్ ఏ రోజు తీసుకొచ్చింది కూడా లేదు. అలాంటి 3 కోట్లు అడుగుతాను. అలాంటి వాడికి నేను 3 కోట్లు డిమాండ్ చేసేస్తున్నానని మీతో చెప్తున్నాడు. అంటే మీరు అసలు అతను ఏం చూసి ఇష్టపడ్డారు? అంటే ఒకటి అంటే ఇక్కడ నక్షత్ర మీరు 2015లో బహుశా సార్ మీరు అడిగింది నాకు అర్థమైంది. నాకు అర్థమైంది సార్ మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థమైంది. తను నన్ను ఎలా ఏమార్చాడంటే సార్ వెంకటేశ్వర స్వామి మాలలు వేసుకొని ప్రపంచంలో నా అంత లాయల్ పర్సన్ ఉండరు. వాడు వచ్చి చెప్పేది ఏంటంటే సార్ వాడు సింపతి క్రియేట్ చేయించుకుంటాడు. తేజలో ఉన్న మేజర్ పాయింట్ అంటే పక్క వాళ్ళ సింపతిని తన మీద క్రియేట్ చేసుకుంటాడు. ఎలా అంటే వాళ్ళ అన్నయ్య చెప్పాడు ఆ విషయం. ఎలా క్రియేట్ చేశాడంటే నాకు మా డాడీ మా మమ్మీ చిన్నప్పుడు విడిపోయారు, నాకు చాలా బాధలు పడ్డాను మా సెకండ్ స్టెప్ మదర్ దగ్గర. నా వచ్చే వైఫ్కి నేను అలా ఎప్పుడు టార్చర్ పెట్టను, మా డాడీ పెట్టిన కష్టం నేను ఇంకో ఆడపిల్లకి పెట్టదలుచుకోలేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ కష్టాలు చూసి పెరిగాను. నా అంత బుద్ధిమంతుడు ఉండరు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మాల్లో వేసుకుని ఉంటాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది సార్, వెంకటాద్రి టెంపుల్ అని చెప్పేసి. అక్కడ పంతులు గారితో వాళ్ళందరితో కూడా చెప్పించింది ఏంటంటే ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఈ అబ్బాయి అంత బుద్ధిమంతుడు ఇంకెవ్వరు ఉండరని మా పేరెంట్స్ తో చెప్పారు సార్. సరే ఇదంతా అంటే ఈ సందర్భం అంతా ఎప్పుడు అంటే నేను ఏమంటానంటే ఈ సందర్భం అంతా అసలు ఎప్పుడు కలిసి వచ్చింది, మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారని నా ప్రశ్న. అంటే ఎక్కడ మీరు కలుసుకున్నారు అసలు? ఫస్ట్ పరిచయం ఎక్కడ? ఈవెంటా ఏదో మూవీ అంటున్నారు? రైట్ చెప్పండి. మూవీ ఆడిషన్ వైజాగ్ లోనే యూ ఫర్ మీ అని చెప్పేసి ఒక డైరెక్టర్ బొట్ట నాగేశ్వరరావు అని చెప్పేసి వైజాగ్ లోనే ఉంటారు సార్ ఆయన. మీరు అప్పుడు సినిమాలకు ట్రై చేస్తున్నారా? సో ఆయన వచ్చేసి అవును సార్. అంటే నేను అప్పటికి ఇంకా స్టడీయింగ్ సార్, ఇంటర్ కూడా నాది ఫినిష్ అయింది. అప్పుడే జస్ట్ ఇంటర్ చదువుతున్నాను అనుకున్నా, ఇంటర్ చదువుతున్నాను. అప్పుడే మూవీస్ లో నాకు ఓకే నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది సార్. కానీ జస్ట్ ఇంకా ఉన్న టైంలోనే సరదాగా చిన్న చిన్న యాక్టింగ్ చేయడం, లైక్ ఏదైనా వస్తే పార్టిసిపేట్ చేయడం గట్రా చేస్తాను సార్. మీకేంటి మీ క్యారెక్టర్స్ ఇప్పించి మీకు క్యారెక్టర్స్ ఇప్పించి మీ కెరీర్ లో మీకు సపోర్ట్ గా ఉంటానని అప్పట్లో చెప్పాడా? అంటే ఆ టైంలో ఆ సందర్భంలో లేదు సార్, లేదు. నన్ను అసలు నాతో రిలేషన్ లోకి వచ్చాక మూవీస్ చేస్తేనే ఒప్పుకోను అనేసి నాతో అన్నాడు సార్. నేను అలాగే మానేశాను సార్. నాకు ఇంపార్టెంట్ ఏంటంటే పర్సన్ ఇంపార్టెంట్. కానీ నాకు ఇప్పుడు సినిమాలు చేసేసి నేను హీరోయిన్ లేపు అలాంటి కోరికలు ఏం లేవు సార్. ఇప్పుడున్న ఇండస్ట్రీతో ఎవడు పోటీ పడలేడు. సో రైట్ అయితే తెలుసు. ఓకే ఓకే ఎన్ని రోజులు జరిగింది మీ రిలేషన్? ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యింది సార్? ఇట్స్ ఎ ప్యాషన్, దట్స్ ఇట్. ఓకే ఏం సార్ మీ రిలేషన్ ఎన్ని రోజులు కంటిన్యూ అయింది? రిలేషన్ వెంటనే పెళ్లి చేసుకున్నారా? కొద్ది రోజులు ఇలాగే రిలేషన్ లో ఉన్నారా మీరు? అసలు ఎన్ని రోజుల వరకు? లేదు సార్, 2014లో 2013 డిసెంబర్ లో నాకు తేజ పరిచయం సార్. 2014 జనవరిలో చెప్పాడు నాకు ఇలా ప్రపోజ్ చేస్తే. 2014 ఫిబ్రవరిలోనే మా పేరెంట్స్ చెప్పేశాను సార్. చెప్పిన తర్వాత ఇంకా మీరు ఇలా సినిమాల్లో చేయొద్దన్నారా క్లియర్ గా? ఆ కండిషన్ అని పెట్టాడు, వెంటనే చెప్పారు. ఆ కండిషన్ పెట్టాడు నువ్వు సినిమాల్లో చేయొద్దు. పెట్టారు సార్, పెట్టారు ఆ కండిషన్ పెట్టారు. నేను ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని కూడా చెప్పాను సార్. నేనేం చేయనని కూడా చెప్పాను. ఓకే నేను చేయలేదు కూడా అలా. ఆ తర్వాత ఏ ఆడిషన్ కూడా నేను ట్రై చేయలేదు, ఎటువంటి దానికి నేను వెళ్ళలేదు కూడా.
2015లో మ్యారేజ్ సార్. 2014లోనే ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. 16లో పాప పుట్టింది. డిసెంబర్ 2014లోని ఎంగేజ్మెంట్ అయింది. 16లో పాప పుట్టారు. సో అప్పటిదాకా బానే ఉంది. అవును సార్. సో ఆయన నిజ రూపం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ పర్సన్ చాలా ఈగో ఎక్కువ సార్. ఈగో ఎక్కువ సార్. తన మాట కాదని ఏమైనా అంటే ఏంటి నిజ స్వరూపం ఎప్పుడు తెలిసింది? 2020లో సార్. ఓకే, ఫుల్ తెలిసింది అప్పుడు. సో అప్పటిదాకా ముందు రాణిగారు బంగ్లా అనే మూవీ ఒకటి చేశాడు సార్. ఓకే, రష్మి గౌతమ్ తోని. అందులో విలన్ గా చేసున్నాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సౌమ్య ఉన్నారు కదా సార్. ఓకే, ఆమెతో రికార్డింగ్ విన్నాను సార్ ఒకటి. అందులో చాలా వల్గర్ రికార్డ్ విన్నాను నేను. అది యాక్చువల్లీ నాదే లేదు సార్. నేను తన మొబైల్లో విన్నాను ఆ రికార్డు. లేదు. ఏంటి ఆ రికార్డ్ ఏంటి ఒకసారి మాకు చెప్పండి. ఆ మూవీలో చేసాం కదా, మళ్ళీ మన ఇద్దరం కలవలేదు అని ఆ అమ్మాయి అడగడం. హలో, ఎస్ వింటున్నాం, చెప్పండి సార్. వినబడుతుంది సార్? వినబడుతుంది, మీరు మాట్లాడండి. ఆ అమ్మాయి వచ్చేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు మర్చిపోతారంటే మీలాంటి వాళ్ళని ఎలా మర్చిపోతామని సార్. అవన్నీ కొంచెం బ్యాడ్ వర్డ్స్ సార్. నేను అవి రిపీట్ చేయలేదు. కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయంటారు, అంతేనా? అంటే అది చాలా టూ మచ్ రికార్డింగ్. దెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను అప్పుడు ప్రెగ్నెంట్. ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్. నేను వెంటనే క్వశ్చన్ చేశాను సార్. ఇలా వచ్చి నేను అదే అడగబోతున్నాను నక్షత్రం మిమ్మల్ని. ఏం లేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అసలు మీకు మొదటగా అనుమానం వచ్చినప్పుడే ఎందుకు ఇలా చేస్తున్నావని మీరు అతన్ని కనీసం కట్టడి చేసే ప్రయత్నం చేశారా? చేస్తే గనుక దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలు? వెన్ ఐ వాజ్ 3 months ప్రెగ్నెంట్ అప్పుడు నేను అది వినిపించి క్వశ్చన్ చేస్తే ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. మా మమ్మీ మా డాడీ అందరూ అడ్డుకుంటున్నా సరే వెన్నుపేసు మీద, ఇక్కడ చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ చెంపల మీద చచ్చినట్టు కొట్టాడు సార్. ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నాను సార్. బట్ గాడ్స్ గ్రేస్ నాకు ప్రెగ్నెన్సీ పోలేదు సార్. సో అవన్నీ భరించారు అప్పటి నుంచి? చాలా భరించాను సార్ నేను. ఇంత అంత కాదు సార్. సరే, ఇక్కడ తండ్రి ఒక స్థానంలో ఉండాలి అని చెప్పి మాత్రమే నేను భరించాను సార్. మనిషి పతివ్రతని కాదు సార్. తెలిసాకైతే భరించడానికి రీజన్ నాకు కూతురు. తన కోసం భరించాను సార్. ఇక్కడ ఎవరు కావాలని రోడ్ల మీదకి తెచ్చుకోరు సార్ ఫ్యామిలీస్ ని. మీరు నిన్న ఒక ఆరోపణ చేశారు, రోజుకో వర్జిన్ కావాలంటాడు, చాలా కామాంధుడు అన్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఏకంగా అక్కతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలనే నీచుడు అన్నారు. ఏంటి అసలు అది? అది వినడానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. సో అది ఏంటి అసలు? ఆ ఇష్యూ ఏంటి? ఎందుకు మీరు దాన్ని రేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో వాస్తవం ఏంటి సార్? నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా సార్, అందులో వాళ్ళ సొంత పెద్దనాన్న పెద్దమ్మ కూతురు. ఆ అమ్మాయి షీఈ్ ఆల్రెడీ మ్యారీడ్. అప్పటికే తనకి ఒక బాబు ఉన్నాడు. అయినా సరే ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నాతో పడుకుంటావా, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడంట. తను వెంటనే స్కోల్ చేసిందంట. పోనీ అదంతా పక్కన పెడితే వెన్ షీ వాజ్ స్లీపింగ్ తను పక్కకు వచ్చి తన మీద చేతులు వేసి తనని రాంగ్ గా హ్యాండిల్ చేయడం కూడా చేశాడంట సార్. చెప్పేస్తుంటే వద్దు అంటే మీకు ఎలా తెలిసింది? అంట అలా జరిగిందంట? నేను వెళ్ళి చూసి రాలేదు కదా సార్. నేనేం డైరెక్ట్ గా వినలేదు కదా. ఓకే, ఎవరు చెప్పారు? అంటే మరి నేను వినింది మీకు చెప్తున్నాను. ఆ రికార్డ్ నేను విన్నాను. ఇది మీకు ఎప్పుడు తెలిసింది? మీకు తెలిసినప్పుడు మీరు నిలదీశారండి? ఇలా చేయడం ఏంటి? ఏకంగా సొంత కజిన్ ని. నేను వెంటనే మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్. ఇమీడియట్ గా మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి రికార్డ్ వినిపించాను. ఏంటి మావయ్య గారు ఇంత చండాలో, ఏంటి సొంత అక్కతో కూడా పడుకుంటారా అనేసి. వాళ్ళ వైపు నుంచి సమాధానం వచ్చింది? వాళ్ళు లేదమ్మా లేదమ్మా అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, నువ్వు నమ్మద్దు, అదంతా నమ్మద్దు అనేసి చెప్తున్నారు. కొడుకు సార్ టెర్రరిస్ట్ అయినా నా కొడుకు పతివ్రత బంగారం అని చెప్తారు సార్ తల్లిదండ్రులు. కొంతమందే ఉంటారు ఎదవని ఎదవానే చెప్తారు. ఎదవని ప్రూవ్ అయ్యాక కూడా నా కొడుకు బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు.
సరే సార్ ఏ పెళ్ళిన అమ్మాయి కూడా బయటకు వచ్చి నీ మొగుడు ఇలా చేశాడు అలా చేశాడని చెప్పదు సార్. ఎంత కడుపు మంట గుండెల్లో పెట్టుకొని అన్ని సంవత్సరాలు నాకు చెప్పింది అంటే తను ఎంత నరక యాతన పడుంటే సార్ సొంత తమ్ముడు అలా అడిగినప్పటికీ. ఇప్పుడు సోకాల్డ్ సిస్టర్ వర్స్ అయ్యే అమ్మాయి చాలా థ్యాంక్ యూ వదినా, నువ్వు నాకు ఆ విషయం చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేసావు. లేదంటే ఇలాంటి నీచుడు వల్ల నువ్వు చెప్పకపోతే రేపు నా కూతురు కూడా బలైపోవచ్చు. అంత కామందుడు సార్ వాడు. ఆ అమ్మాయి నేరుగా ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి ఎవరికి తేడా లేవు. ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి నేరుగా మీతోనే షేర్ చేసుకుందా ఆ విషయాన్ని? నాతోనే డైరెక్ట్ షేర్ చేసుకున్నారు సార్. ఎవరికి తెలియదు, మాకు తేజ రైట్, అర్థమవుతుంది. ఫైన్. సరే, ఇక్కడ ఆయన పేరెంట్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నా నక్షత్రకు తేజ మధ్యకు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద తతంగమైంది, సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను ఎప్పుడైతే కోవిడ్ టైంలో తేజ రికార్డింగ్స్ అయితే విన్నానో వెంటనే మా మావయ్య గారికి కాల్ చేస్తే వాళ్ళ చిన్న అబ్బాయిని పట్టుకొని మా ఇంటికి వచ్చారు సార్. వెంటనే రికార్డ్స్ అన్నీ మా మావయ్య గారికి వినిపిస్తే ఇలాంటి చెత్తనా కొడుకులందరూ నా కడుపులోనే పుడతారమ్మా అని అన్నారు. ఆ రికార్డ్స్ వింటానంటే వినిపిస్తాను. ఎస్ ఎస్ ఎస్. ఉండాలి. ఎవడ పిల్లన్నాడు పోషించుకోవాలి, ఎవడ కూతురు చూసుకోవాలన్నట్టు ఉండాలి. అలాగే లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు. అడిగినాడు లేడు, చేసినాడు లేడు, సరిపో. నువ్వేమో రావా అంటే నువ్వు రావు. హేమంత్ లేడా మావయ్య గారు హైదరాబాద్ లోని? చెప్పట్లేదా ఏమి తేజకి? అమ్మా ఆడి తండ్రి మాట ఆడి మాట తింటాడమ్మా. ఓకే, మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కొంచెం మంచి చెడ్డ అని చెప్పి పంపిస్తాడేమోనని. నీకు విషయం తెలుసా? ఆడింట్లో ఆడికే పెంట పెట్టేస్తున్నాడు. వచ్చిన బాధ ఏడ్చేయమంట చెప్పు. సొంత అన్నయ్యకి సార్ చెప్తుంది. ఎందుకు ఉన్నాడు అని అనిపించాడు అన్నదమ్ముడికి. అయ్యో, ఏడ్చేయమంట చెప్పు. ఎవరు చెప్పుకుంటాడు ఆడి బాధ? ఎవరు తేజ అనిపించాడా? ఎలా అంటే ఏం చేస్తాను. వాళ్ళమ్మ కూడా తేజగాడు వేసి అయిపోయింది. నా ఇంట్లో ఉంటూ నాకే అసలు పెట్టేస్తాను, రేట్ చేయమంటారు డాడీ అంటే. ఇవాళ అడిగానమ్మా, మనస్ఫూర్తిగా భగవంతుడి మీద గమనం చేసి చెప్తున్నాను. ఇవాళ లంచ్ అవర్ తర్వాత 2 గంటలకు హేమంత్ ఫోన్ చేశాను. వేరే సంగతులు ఎలాగున్నావు ఏమిటి అంటే బాగా ఉంటాడు. ఏ ఫోన్ లేవంటే మరి మీరు బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాను. తప్పుడు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. లేదా మరి ఉద్యోగం సద్యోగం లేదా? ఏంటి విషయం? వాళ్ళైతే నాకు ఫోన్ చేయడం లేదు. మీరు మరి ఉద్యోగం ఏటైంది ఏటో తెలియదు, అసలు ఉద్యోగం పోయిందని తెలిసి ఉంటుంది, అందుకే ఇంకా ఆడితో నాకేం సంబంధాన్ని వదిలిసి ఉంటారండి. ఈ సంగతి ఏంట్రా అంటే ఏం చేయమంటే డాడీ నా పొజిషన్ ఉంది ఇంట్లో అని చెప్పాడు. ఏం చెప్తాం చెప్పు. చిన్న గుంటలమ్మా ఏం చేయగలం మేము? పెళ్లి చేస్తాము, జాగ్రత్తగా ఉండాలని చెప్పాము, అది చేసుకోమన్నా. అది కూడా చేసుకోకపోతే ఏం చేయమంటా చెప్పు. నాకు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. నేను నా పిల్ల అన్యాయం అయిపోయాను కదా నేను నమ్ముకొని. ఏమో అన్యాయం అయిపోవు. ఆడే లైన్ లోకి వస్తాడు వాళ్ళకుండా. నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు టెన్షన్? రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండండి. అలాగే ఆడే కాల్ దగ్గర ఎక్కడ పోతాడు అంటే జాబ్ పోయింది కదా, ఇంకా పోతే ఏం చేస్తాడు? జాబ్ మా పోయింది, మిమ్మల్ని మీరు కూడా అంటున్నారు నాకు. నక్షత్ర గారు ఇప్పుడు వింటున్నాం, రైట్. ఇక్కడ మీ అత్త మామల దగ్గర అసలు మీరు ఎన్ని రోజులు ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. వాళ్ళతో కలిసి ఎన్ని రోజులు ఉన్నారు మీరు? మరి కేసు ఇదంతా నడిచినప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి కోఆపరేషన్ ఇచ్చారు? సార్ అత్తమామల దగ్గర అంటే మేము సెపరేట్గా ఇండివిజువల్గా ఉండేవాళ్ళం సార్. పెళ్ళైనప్పటి నుంచి కూడా మొదటి నుంచి? అవును సార్, పెళ్ళైన 3 days ఉన్నాము. దాని తర్వాత వాళ్ళ స్టెప్ మదర్ కదా నేను ఉండలేను, నాకు ఇండివిజువల్గా బతకాలని ఆశ అని చెప్పేసి వేరే ఇల్లు పెట్టేసి సుజాత నగర్లోనే అక్కడ ఫ్లాట్లో ఉండేవాళ్ళం సార్. ఆయన అన్నారా మాట మీరన్నారా?
ఆయన అన్నారు సార్, నేను ఎందుకు అంటాను, పెళ్ళైన కొత్తలో కానీ ఆయన ఆరోపణ దానికి భిన్నంగా ఉంది. నాకు ఏం రైట్ ఉంటుంది సార్ మీ అమ్మ నాన్న దగ్గర ఉండద్దు అని చెప్పడానికి? మా అత్తగారు ఏమంత రాక్షస్ కాదు, మా మావయ్య గారు ఏమంత రాక్షస్ కాదు సార్. ఏంటి ఏంటి ఎలా ఉండేవారు? చాలా బాగా కూతురులాగే ట్రీట్ చేశారు సార్. ఓ ఓకే, బానే చూసుకునేవారు సార్. ఓకే, ఎవరైనా ఆడపడుచున్నా నేను ఎఫ్ఐఆర్ లో కనీసం అత్తమామూల పేరు రాయమని నన్ను ఎంత ఫోర్స్ చేసినా నా తల్లిదండ్రులు రాయొద్దనే చెప్పారు సార్. నీకు వాళ్ళ వల్ల ఎప్పుడు ఇబ్బంది లేదు, యూఆర్ ఆల్వేస్ ఇన్ కంఫర్ట్ జోన్, వాళ్ళ దగ్గర నీకు ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఉంది. అలాంటిది నేనెందుకు సార్ వెళ్ళిపోదామని చెప్తాను? నాకు వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపులు లేవు సార్. కొడుకు ఒక్కడే నీచుడు సార్. అత్తమామలతో నాకు ఎటువంటి ప్రాబ్లం ఎప్పుడూ లేదు, వాళ్ళిద్దరు మంచి వాళ్ళే, ఎవరితో వాళ్ళ ఫ్యామిలీతో నాకు ప్రాబ్లం లేదు సార్. మరి ఇప్పుడు ఈ కోర్టు ఈ కేసులు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ వైపు నుంచి అంటే వాళ్ళు అతని ఫేవర్లో ఉన్నారా? కొడుకు కాబట్టి మీరు అన్నట్టు ఇందాక కొడుకు టెర్రరిస్ట్ అయినా కొడుకే మద్దతు చెప్తారన్నారు. సో ఇప్పుడు వాళ్ళు అతని ఫేవర్లో ఉన్నారా లేదంటే చెప్తారు సార్? అంటే ఎంత మద్దతు చెప్పినా సార్, ఒక చిన్న పిల్లాన్ని కూడా నేను చూపించిన సీన్ చీకటి రూములు ఎదురు పడుకోవడం చూపిస్తే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అంటారు సార్. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా అవగాహన చెప్తున్నాం కదా, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్, దట్స్ ఇట్. అవగాహన తెలిసిన ఎవరైనా సరే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అని చెప్తారు. అతను అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, ఏమో నాకు తెలియదు అంటున్నారు. మా అత్తయ్య గారు ఇలా నోరు ఎత్తుతుంటే ఆవిడ మీద సీరియస్ అయిపోతున్నారు, నువ్వు నోరు మూయి, నువ్వు మాట్లాడొద్దు అనేసి. ఎవరు? ఎంతవరకు కరెక్ట్ సార్? ఆవిడ నిజాలు చెప్పేస్తుంది కదా, వాళ్ళ నాన్నగారు సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అటువైపు టర్న్ అయ్యారు అంటున్నారా? అంతే కదా సార్. మరి కొడుకులు ఏమంటారని భయపడిపోతున్నారు సార్. అది సార్. సరే ఇప్పుడు ఒకటి సార్, నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అని చెప్పారు కదా సార్? అవును సార్. మరి సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అయితే అందరి ముందు కట్టిన ఈ తాలికి ఏంటి విలువ ఉంది సార్? తెంచి పడియచ్చు సార్ పక్కన. నక్షత్ర దీని మీద కూడా డిఫరెంట్ ఒపీనియన్స్. హిందూ సాంప్రదాయానికి ఎందుకంత కాదు సార్, ఒక హిందూ సాంప్రదాయానికి ఎందుకంత విలువ ఉంది? మన హిందూ సాంప్రదాయం ఫారినర్స్ కూడా ఎందుకంత గౌరవిస్తారు? ఒక హిందూ మ్యారేజ్ అంటే ఎందుకు ఒక హైప్ ఉంది? వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి. జంతువులం కాదు కదా సార్. మనిషి బతుకుతున్నప్పుడు వాల్యూస్ ఎథిక్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక భర్తకు ఉండాల్సింది ఎథిక్స్ సార్. లీగల్ అని చెప్పేసి అడల్టరీ లీగల్ అని ఎందుకు సార్ సుప్రీంకోర్టు ఇచ్చింది? మరి అలాంటప్పుడు దీనికి వాల్యూ ఏంటో నాకు తెలియాలి సార్. దీనికి వాల్యూ చెప్పమనండి సార్. ఎందుకు సార్ అందరి ముందు కట్టి ఒక ఆడదానికి తాలిబొట్టు లేకపోతే తాలిబొట్టు లేదు, మెట్టెలు లేకపోతే మెట్టెలు లేదని సమాధానం ప్రశ్నిస్తుంది కదా. మరి ఆ ప్రశ్నలోనే ఇది కూడా పెద్ద ప్రశ్న. అడల్టరీ లీగలైజ్ ఎందుకు అయ్యింది సార్? నా మనసులో ఉన్న క్వశ్చన్ కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళ మనసులో ఉంది సార్. అడల్టరీ లీగలైజ్ చేయడం వల్ల కొన్ని బతుకులు నాశనం అయిపోయాయి సార్, కొన్ని బతుకులు రోడ్డు మీద పడిపోయాయి సార్, సూసైడ్లు చేసుకుని చచ్చిపోతున్నారు సార్ ఆడవాళ్ళు. అడల్టరీ లీగలైజ్ అయినప్పుడు రేపులు కూడా లీగలైజ్ చేయమనండి సార్. ఇలాంటి కామంతులను వదిలేస్తేనే కదా సార్ ఏ శిక్ష లేకపోతే రేపిస్ట్ కింద తయారవుతున్నారు. అమ్మాయిలకి ఇంకెప్పుడు సేఫ్టీ వస్తుంది సార్? చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు. నా హస్బెండ్ లాంటి వాడికి అయితే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు సార్. ఆడికి మనిషి ఆడదైతే చాలు సార్ అక్కడ. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి వాళ్ళే ఇలాంటి కామాంతులే రేపు రేపిస్ట్ కింద అవ్వడానికి కారణం సుప్రీంకోర్టు అనే చెప్తాను సార్. అడల్టరీ లీగలైజ్ దేనికి చేసింది సార్? ఓయో రూమ్కి వెళ్ళిపోమని చెప్తుందా? పెళ్ళైన అనుకోడని పబ్లిక్ గా పెళ్లి చేసుకోమని చెప్తుందా సార్? పిల్లలకి డైవోర్స్ ఇవ్వకుండాని ఇచ్చే చచ్చిపోమని సార్. ఎలాగైనా సరే ఇవ్వకుండా కూడా ఇంత చేయొచ్చా సార్? మీరు ఒక్క మాట ప్లీజ్ నా తరపు నుంచి మీరు క్వశ్చన్ చేయండి సార్ మీడియాలోని ప్లీజ్. అడల్టరీ లీగలైజ్ దేనికి అయ్యింది సార్? విచ్చలవిడిగా తిరగమనే సార్. ఎస్ నక్షత్ర, అయితే మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నటువంటి హిందూ వివాహ చట్టం సోకాళ్ళు ఎథిక్స్ వాల్యూస్ అవన్నీ నిజంగా 100% పాటించదగ్గ అంశాలు మన అంటే తరతరాలుగా మనం పాటిస్తూ వస్తున్నాం. సో దీన్ని మీరేమైనా ఇప్పుడు మీకు ఎదురైన అనుభవం దృష్ట్యా మీరు చెప్తున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది దీనంతా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ కేసు దృష్ట్యా మీరు స్వయంగా అనుభవించిన ఈ బాధ దృష్ట్యా మీరు దీన్ని ఏమైనా ఛాలెంజ్ చేయబోతారా? కోర్టు ఇచ్చినటువంటి సార్ నా ఒక్క దాంతో పోరాటం అంటే నేను చేయలేను సార్.
ఇలాంటి సమాజంలోని నాలాంటి దాన్ని తొక్కి పడేస్తారు సార్. ఒక్క వాయిస్ తోని సమాజాన్ని కానీ కోర్టులు కానీ మార్చలేము సార్. ఏ చట్టం ఒప్పుకుంది సార్ అడల్టరీ లీగల్ అని చెప్పి? నాతో పాటు ఒక 10 వాయిస్లు రేస్ అయితే కదా సార్ నా వాయిస్ రేస్ అయ్యింది వినిపిస్తుంది మీ వరకు? నా గొంతు ఒక్కటి వినిపిస్తుందా సార్ సుప్రీంకోర్టు దాకా? సార్ పోనీ ఒక్కటి మీరు మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీరు చెప్పండి, అడల్టరీ లీగల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? బెనిఫిట్స్ కాదు సార్, 100 మంది చావులకు కారణం అవుతుంది ఆ ఒక్క తీర్పు. ఆ ఒక్క తీర్పు కొన్ని కోట్ల ఆడపిల్లలు ఉసురు తగిలి ఆ కోట్ల ఆడపిల్లలు సకానికి మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సార్. నాలా బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను చావాలి, మీడియా సపోర్ట్ లేకపోతే నేను చావాలి సార్. ఆ రెండు ఇప్పుడు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా లేరు అనుకోండి, ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి సార్? భర్త చేసిన అరాచకాన్ని ఇలా చూడాలా సార్? నక్షత్ర, ఇప్పుడు మీరు నిన్న ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో మీరు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ వెంటే మీడియా ఉంటుంది, మీకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో మీరు ఈ విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా సరే, కానీ ఒకవేళ నిజంగా మీ భర్త కనుక ఇప్పుడు ఇలాంటి శిక్ష చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కనుక మీరు కనుక శిక్ష వెయ్యాలనుకుంటే మీ భర్తకి ఎలాంటి శిక్ష వేసే ఆలోచన చేస్తారు సార్? ఇలాంటి కామాంధుల్ని ఈ రోజు శిక్షించకుండా వదిలేస్తే రేపు వీళ్ళు రేపిస్ట్ కింద తయారయ్యి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారంటే మార్క్ మై వర్డ్స్ సార్. ఇది జరగకపోతే అప్పుడు చెప్పండి. ఇలాంటి వాడు ఉరిశిక్ష కరెక్ట్ సార్. రైట్, అంటే ఈ అంశాన్ని శిక్ష పడితే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడతాడు సార్. ఈ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ అడల్టరీ విషయాన్ని మీ భర్త ఎప్పుడైనా మీతో ప్రస్తావించాడా? సుప్రీంకోర్టు ఎట్లా చెప్పింది, నాకేంటి మొగాన్ని అన్నారా? సార్ వాడు ఏ సినిమా అయితే బ్యాక్ డోర్ అనే మూవీ చేశాడో, ఓకే, అదొక వరస్ట్ సినిమా సార్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఆ అమ్మాయి కొంచెం ఇలాగా హీరోయిన్ అంటది ఇలా చేయడం ఓకేనా కరెక్టేనంటే సుప్రీం కోర్టే అడల్టరీ లీగల్ అయ్యిందన్న డైలాగ్ ఆ మూవీలో ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. సమాజానికి ఏమని సార్ చెప్తున్నారు? అందులో ఆ హీరో అంటే మా హస్బెండ్ చెప్పిన డైలాగ్ లో సుప్రీం కోర్ట్ అడల్టరీ లీగల్ అయిందని చెప్పింది. అంటే ఒక మూవీలో అలాంటి సీన్ పెడితే ఏమని సార్ సమాజానికి ఇస్తున్నారు మీరు? అడల్టరీ లీగలైజ్ అయింది, పెళ్లి అయినోడైనా పెళ్లి కానోడైనా ఎవరైనా సరే వెళ్ళి రూముల్లోకి వెళ్ళిపోమన్నా సార్? సో సినిమాల్లో ఉన్నటువంటి ఆ మూవీలో ఆ డైలాగ్ ఎందుకు ఉంది? రైట్, సో అది నిజ జీవితంలో ఫాలో అవడానికే తేజ ట్రై చేశాడంటారు. చేశాడు కాదు చేశాడంటారు డైరెక్ట్. ఆడు బుద్ధి ముందు నుంచి అంతే సార్. మూవీ మొన్న తీసాడు, బుద్ధి ముందు నుంచి అదే కదా. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మంచి తీర్పును ప్రకటించిందో అందరికి ఇక్కడ ఇంత కొమ్ములు వచ్చేసారు సార్, భయం పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు అందరూ చక్కగా దాన్ని మంచికి వెళ్ళమని ఎవరు చెప్తే ఫాలో అవ్వడు సార్. చెడుకి వెళ్ళమంటే మాత్రం చక్కగా సుప్రీంకోర్టు చెప్పింది కదా అడల్టరీ లీగలైజ్ అదే మేము ఫాలో అయిపోతాం అని చక్కగా ఫాలో అవుతుంది మగవాళ్ళు ఎంతో మంది. రైట్, ఇక నక్షత్ర ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఒక 2 సినిమాల్లో చేశాడు అంటున్నారు. ఆ సినిమాల్లో చేసినటువంటి ఆర్టిస్టులే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, వీళ్ళంతా మీతో ఎలా ఉండేవారు? మీతో సఖ్యతగా ఉండేవాళ్ళ? మీ ఇంటికైనా వచ్చేవాళ్ళ? మీతో మాట్లాడేవాళ్ళ? వాళ్ళ మీకు పరిచయం చేసేవాళ్ళ? ఈయన తేజ మీకు పరిచయం చేసేవాడా? ఒకరిద్దరు కొంచెం పెద్ద ఆర్టిస్టులో ఉన్నట్టు ఇంటికి వచ్చేవారు. అవును సార్, నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరుని. పూర్ణ గారు యాక్ట్ చేసిన బ్యాక్ డోర్ మూవీలో అయితే ఆయన చెప్పేవాడు పూర్ణ కూడా నన్ను డేట్ చేయడానికి రమ్మని చెప్పింది అని చెప్పేసి. పూర్ణ కూడా వెంటనే వాళ్ళ డైరెక్టర్ కి కాల్ చేసి అడిగాను, పూర్ణ అడిగిందంట వీడిని రమ్మని. వాచిపోయింది పూర్ణ. మరి వెంటనే వాళ్ళ డైరెక్టర్ కాల్ చేసి అడిగాను సార్, ఏంటి సార్ ఇలా జరుగుతుందంటే మీ ఆయన ప్రతి ఒక్కరితో అలాగే మాట్లాడతాడమ్మా, అవి నువ్వు పట్టించుకోక, పూర్ణ గారు అలాంటి వారు కాదని చెప్పారు. ఆవిడ మీతో ఏమైనా మాట్లాడిందా? ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అదే సార్, లేదు సార్, సెట్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఆవిడ మీట్ అయ్యాను అంతే. సో ఆయన అంటే ఆ సెట్స్ లో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు మీరిద్దరు? అంటే జనరల్ గా యూజువల్ గా
మామూలు మాట్లాడుకున్నారా లేకుంటే మీ భర్తకు సంబంధించిన సార్ వ్యవహారం ఆవిడ ఒక హీరోయిన్ సార్. తనకు ఒక క్యాడర్ ఉంది. తన పని ఏదో తను చేసుకెళ్ళిపోయేది. తను షూట్కి షార్ట్ అంటే వచ్చారు వెళ్ళిపోయేవారు అంతే. నేను చూసిన సీన్స్ అయితే అవే. ఈ అబ్బాయితో వచ్చి కూర్చొని మాట్లాడాలి అట్లాంటివి ఎప్పుడు నేను ఆ సీన్స్ ఏం చూడలేదు. సో ఇంకా మిగతా హీరోయిన్స్కు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫో అయితే మీ దగ్గర లేదు, వాళ్ళు మీతో ఎలాంటి ఏం షేర్ చేసుకోలేదు? లేదు సార్, లేదు. అంటే మొత్తం మీద కానీ వాళ్ళ మూవీ డైరెక్టర్ నాకు కొన్నిసార్లు అబ్బాయి మీద కొన్ని చెప్పారు సార్. మీ హస్బెండ్ మేము ఎన్నోసార్లు మంచి చెప్పడానికి ట్రై చేసాము, మంచి దారిలో వెళ్ళమని చెప్పాము, మంచి భార్యని వదులుకోవద్దని చెప్పామని చెప్పారు. ఆయన నాకు చెప్పారు సార్, ఆ డైరెక్టర్ నాతో ఎన్నోసార్లు చెప్పారు. కర్రీ బాలాజీ ఆయన పేరు, డైరెక్టర్ గారి పేరు. ఆయన కూడా చాలా మంచి చెప్పడానికి ట్రై చేశారు సార్ ఈ మనిషికి. ఇతను వినలేదు అంతే. ఇతని బిహేవియర్ ప్రాపర్గా లేదు, ఇతను వినలేదు అంతే. రైట్. అంటే నక్షత్ర నేనేమంటున్నాను, ఇప్పుడు మీరు ఇంత వ్యవహారం ఇంత తతంగం జరుగుతుంది కదా, ఇప్పుడు పూర్ణ లాంటి ఒక మంచి నటి, ఆవిడ కొంత ప్రఖ్యాతి ఉన్నది, తనకు పేరుంది, అలాంటి వాళ్ళని కలిసి మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? సార్ నాకు అంత స్కోప్ లేదు సార్. ఓకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.